ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది మనీ కోసం ఇంట్లో మదర్ని చంపేయడం కానీ, పిల్లల్ని చంపేయడం కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న పేరెంట్స్ని బయటకు గెంటేయడం కానీ, ఇలాంటివన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఏజ్ అవ్వంగా అమ్మా నాన్న పిల్లలు అయిపోతారు. మనం వాళ్ళకి అమ్మా నాన్నలం అవుతాం. ఆ టైంలో నువ్వు నిలబడలేనప్పుడు తల్లిదండ్రుల కోసం నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, నువ్వు ఎంత పెద్ద స్థాయి ఉన్నా, ఐ డోంట్ థింక్ నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్ గా కూడా బతకలేదు ఈ ఎర్త్ మీద అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మన అక్కతో కానీ అన్నతో కానీ కలిసి తింటాము, కలిసి పడుకుంటాము. అలాంటి వాళ్ళని ఈ డబ్బు కోసం అట్లా చంపేయడం, వీళ్ళకి రిలేషన్ మీద ఒక రెస్పెక్ట్ ఉందా అని మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా ఇవి చూసినప్పుడు? చేతులు మారి రాతలు మార్చే రూపాయి డబ్బుగా ఒక ఇట్స్ అ వ్యసనం. ఇట్స్ కైండ్ ఆఫ్ అడిక్షన్ విచ్ నెవర్ హ్యాస్ అ స్టాప్. సో అది ఏ ఎండ్కి ఏ లెవెల్కి వెళ్తోంది అనేది, అది ఎక్కువ అవుతున్న కొద్దీ ఆశ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. రిలేషన్షిప్పా మనీయా అనేది అర్థం కాదు. సో ఆ అవివేకం ఆర్ ఆ బ్లైండ్నెస్ లో ఈ తప్పులన్నీ జరుగుతాయి. ఇప్పుడున్న వాళ్ళు పిల్లల కోసం కూడా ఆలోచించకుండా డైవర్స్ అని చెప్పి తీసుకొని వెళ్ళడం, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు? అదంతా టూ సెన్సిటివ్ పర్సనల్ ఇండివిజువల్ డిసిషన్స్. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం గోత్రు అవుతుంది, అమ్మాయి ఎందుకు తీసుకోవాలనుకుంటుంది డైవర్స్ అనేది ఆ కేసు మనకి తెలియదు. ఒక్కొక్క సిచ్యువేషన్ లో అదే కరెక్ట్ అయి ఉంటది. ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ విత్ సచ్ పర్సన్, ఇట్స్ బెటర్ టు గెట్ అవే. ప్రతి అమ్మాయి తన లైఫ్ తను బతకగలగాలి. అల్టిమేట్లీ తను ఎప్పుడూ అండర్ సమ్వన్స్ కంట్రోల్లో ఉంటున్నాను అన్న ఫీలింగ్ లోకి వెళ్ళక్కర్లేదు. షీఈస్ టూ పవర్ఫుల్ వేర్ షీ విల్ ఫర్గెట్ హర్ పవర్. ఒక డిపెండెన్సీ అలవాటు అయిపోయి ఒకరితో ఉండడాన్ని టూ మచ్ అలవాటు చేసుకోవడం వల్ల ఆ పవర్ మర్చిపోయి బానిసలుగా ఉండడం. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇట్స్ బెటర్ యూ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ కిడ్స్, మూవ్ అవే. బట్ మేనేజ్ చేసుకోగలిగినప్పుడు కొంచెం తగ్గి, కొంచెం అర్థం చేసుకుని, కొంచెం ప్రేమగా ఉంటే ఇది సెట్ చేయొచ్చు, ఇది నా కంట్రోల్లోనే ఉంది రిలేషన్షిప్ అనే టైంలో ఇట్స్ బెటర్ టు బీ టుగెదర్. బికాస్ రిలేషన్షిప్ ఇస్ ఎవ్రీడే ఎఫర్ట్. సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి చిన్న వాటికే ఒక రిలేషన్ ని బ్రేక్ చేసేసి వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడున్న ఈ లవ్ జనరేషన్, లవ్ ఎప్పుడు చేస్తున్నారో తెలీదు, బ్రేకప్ ఎప్పుడు చేస్తున్నారో తెలీదు, సూసైడ్ కూడా చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? చావడానికి ధైర్యం ఉన్న వాళ్ళు బతికేయచ్చు అని అనిపిస్తుంది నాకు. బికాస్ డెత్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. మనందరం ఎప్పుడూ భయపడే ఒక థింగ్. సో డెత్ నే నువ్వు ఎదుర్కోగలిగినప్పుడు బతకడం అనేది ఈజీ. ఎలాగైనా బతికేయచ్చు కదా. లవ్ అని చెప్పి మోసం చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? ఫ్రాంక్ గా మాట్లాడేసుకుని నాకు ఇష్టం లేదని చెప్పేసి వదిలేసుకోవడమే బెస్ట్ కదా. ఆ బాధ పెట్టడం కన్నా స్ట్రైట్ అవే చెప్పేస్తే అయిపోతుంది. ఈ ఇమోషన్స్, ఈ రిలేషన్షిప్స్ అండ్ ఆల్ ఆర్ వెరీ సెన్సిటివ్. సో ఒకరు చేసే చిన్న మిస్టేక్ వల్ల లైఫ్స్ పాడైపోతాయి. సో ఇట్స్ బెటర్ టు బీ కేర్ఫుల్ బిఫోర్ యూ యాక్ట్ విత్ హార్ట్స్.